ఫ్రెండ్స్ చూడండి, తిప్పుకున్నాం. ఇది ఇంకా సరిగ్గా ఆగలా. మళ్ళీ ఒకసారి బ్యాక్ పెట్టేద్దాం. చూడండి ఆగలా. కొద్ది మంట కూడా తగ్గింది. కొద్ది మంట మరీ సిమ్లో ఉంది. కొద్ది పెంచుకుందాం ఫ్లేమ్. మరీ ఎక్కువ పెట్టకూడదు, మీడియంలో చూసుకోవాలండి ఫ్లేమ్. ఎక్కువ హై లెవెల్లో పెట్టుకుంటే పాడైపోద్ది. నాకు తెలిసి ఇవి ఆగుతాయి అనుకుంటా బహుశా. ఇది వేగినండి ఈ పార్ట్. ఇంకా కొద్దిగా వేగితే ఇంకా బెటర్. 2 పార్ట్స్ 3 పార్ట్ కొద్దిగా తేడా పడింది. ఇది ఆగల 3 పార్ట్స్. థర్డ్ పార్ట్ ఇది కొద్దిగా తేడా రాలా. ఇంకో పార్ట్ చూద్దాం. 4th పార్ట్ ఇది వేగింది చక్కగా. చూడండి ఇలా 4 పార్ట్స్ని తిప్పేసుకున్నాం చక్కగా. ఇలా చెప్పుకోండి, పార్ట్స్ చేసుకొని చక్కగా తిప్పుకోండి. అంత పెద్దట్టు తిప్పితే తిరగదు. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? చూడండి టెక్నిక్. 2 పార్ట్స్ అయితే 2 పార్ట్స్, 4 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ చేసి ఇంత పెద్దని ఆమ్లెట్ని తిప్పుకోవాలి. లేదంటే రాదు. అదే మొత్తం ఊడిపోద్ది, అసలుకి అసలు వచ్చింది. అందుకే ఇలా పార్ట్స్గా డివైడ్ చేయండి. 2 పార్ట్స్ అయితే 2 పార్ట్స్, 4 పార్ట్స్ అయితే 4 పార్ట్స్ ఇలా డివైడ్ చేసి చక్కగా మంచి ఆమ్లెట్, నేను తయారు చేసిన ఆమ్లెట్ చేసి పిల్లలకి చాగా పెడితే పిల్లలు బాగా తింటారు. వాము జీలకర్ర ఉండడం, ఈ కాల్షియం ఆకులన్నీ ఉండడం, మంచి కాల్షియం, పిల్లలు బాగా తింటారు. మర్చిపోమాకండి మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా పిల్లలకి పెట్టండి, ఆరోగ్యంగా ఉంటారు మనకన్నా. ఓకేనా? ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. హ్యావ్ ఎ నైస్ డే.